అండ్ ఈరోజు ఇక్కడ రావడం చాలా మనశ్శాంతిగా ఉంది. ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి. स्वामी जरगंड स्वामी అన్న కొంచెం మళ్ళీ వస్తాను సార్ పైకి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తాను. ప్లీజ్ 2 5 పైకి మళ్ళీ వచ్చాను ప్లీజ్ మన చెప్పు కానీ ఇప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ హిరణ్యకశిపుని సంహారం చేసినప్పుడు నరసింహస్వామి. సో అదే అడుగుతున్నాను. సో ప్రహ్లాదుడి కథ అంతా ఇక్కడ జరిగింది మొత్తం నరసింహస్వామి స్తంభంలో. నెక్స్ట్ టైం మొత్తం ప్రిపేర్ నెంబర్ 1 ఇక్కడ కింద, నెంబర్ 1 పైకి వెళ్ళాలి. టాప్ అన్నిటికంటే టాప్ అది. అదే సార్ జ్వాల మాలవల వరాహ కూర్చి బై వాక్ చేయాలి. సో ఆయన స్వయం ఆమె బయటకు వచ్చింది నెంబర్ 1లో. దర్శనానికి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ మీరు చెప్పండి. సరే ఇవ్వాలి అక్కర్లేదు. కర్పూరం పెట్టలేదు. కర్పూరం
संज्ञानं विज्ञानं प्रज्ञानं जानमपि जानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपवृत्तं वृत्तं श्रेयो वदीय आयत् सम्बोधनप्रभानाभान् संभाने ज्योतिष्मागिस्तेजस्मानादभग्यस्तपन्नपा श्रीर्वच्चस्वमायुष्य मारोग्यमाविधास्यो धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः संतानसम्पदं लक्ष्मीम् आयुरा श्रीभूमिनीला చెంచులక్ష్మి గోదాదేవి సమేత శ్రీ ఉగ్రనృసింహస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. శనివారం దాదాపు చెక్ పాస్ వచ్చింది అది పైన 3 టెంపుల్స్ ఉన్నాయి. కింద మనం లోవరం చేసుకున్నాం 15 కిలోమీటర్స్ పోవడానికి 15 రావడానికి 15 30 కిలోమీటర్స్ 3 అవర్స్ పడుతుంది. రోడ్డే ఉండదు స్వామి. పక్కన అర్ధ కిలోమీటర్ అయిపోయింది. हरियाणा चलो ओके ना ఎండోమెంట్ ఉండే వాళ్ళే బాగుండేది. 2 years అయింది మఠానికి వచ్చింది. ఎండోమెంట్ పూర్తిగా లేదండి. దీనికి సంబంధం తెలుసుకున్నారు ఫైట్ చేసి అన్ని బూట్ వచ్చాయి. అవన్నీ తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం. అన్ని టెంపుల్స్ నవనరసింహ టెంపుల్స్ మొత్తం లాస్ట్ అంటే ఒక 1 month బిఫోర్ అయిపోయింది. ఇదంతా కూడా వాళ్ళే మొత్తం టీవీఎస్ వాళ్ళే. ఈ వాటర్లో వెళ్ళాలి మామూలు, ఇది లేదు. కింద నడుస్తూ వెళ్ళాలి. లేదంటే దేవాలయం లోపల నుంచి లారీ ఎవరైనా పైకి వెళ్ళి ఎవరైనా వెళ్తారు వాళ్ళు కూడా గుళ్ళో నుంచి వెళ్ళాలి. అట్లా కాకుండా ఈ దేవాలయం గుడిగా చేసి దాని తర్వాత వీళ్ళంతా కన్స్ట్రక్షన్ టీవీఎస్ ప్లాన్ చేసి చర్చ్ పబ్లిక్ సంక్రాంతి అయిపోయింది. తిరుపతికి వెళ్తాను. సంక్రాంతి చికెన్ రిటర్న్ ఇటు వచ్చి ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తాను. జనవరి 15వ తారీఖు దేవుడు అందరూ కొంచెం ఇక్కడ ఆగండి దయచేసి అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ అహోబిలంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, నేను రావడం ఫస్ట్ టైం.
పెళ్ళైనప్పటి నుంచి వెళ్దాం అని చెప్తున్నారు. కానీ అనుకున్నాం కానీ ఎన్నోసార్లు కుదరలేదు. దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి, అది నిజం, మాటలు నిజం. ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని ఇప్పుడు ఎంతో కాలంగా వెయిట్ చూస్తున్నాం. షూటింగ్ జరుగుతూనింది, ఆవిడ పనుల మీద ఉన్నారు, పిల్లలు. సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫ్ ఇవ్వడం, థ్యాంక్ యూ. వచ్చాము. అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని, మా ఇంట్లో వాళ్ళని, ఇక్కడ అందరినీ చూడగానే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. అండ్ అలాగే ఒకరోజు ఉండి గుళ్ళన్నీ తిరిగి వెళ్దాం, ఇక్కడ అహోబిలానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది. వచ్చి తిరిగి వెళ్ళాము, కొంచెం చీకటి పడింది వచ్చేసరికి. లేదు, తెల్లారుజామున మళ్ళీ వద్దామని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సింది ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా, గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి. చాలా విశేషమైన గుడి, ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది. ఆ నరసింహస్వామి ఎప్పుడూ తోడుగా ఉండాలని, మాకు, మా కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సినిమాల గురించి చెప్పండి సార్. మళ్ళీ రీఎంట్రీ కంబ్యాక్ ఇస్తున్నారు సార్. అవునండి, భైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. నేను, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం. విజయ్ కనకమేడ్ల గారి డైరెక్షన్లో, రాధామోహన్ గారి ప్రొడక్షన్లో. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను, కార్తీక్ ఘటకనేని గారి డైరెక్షన్తో. నేను, తేజ సజ్జా గారు. అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. అంతా మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉంటాయి. సార్ మిరాయిలో విలన్గా ట్రై చేశారా? సర్ప్రైజ్ చూడండి.